హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నా జాబ్ అంటే ఇక్కడ వచ్చినాక నేను చేసే పని ఏంటంటే ఊబర్ ఈట్స్ అనమాట. సో ఈరోజు అయితే మొత్తం చూపిస్తా ఎట్లుంటుంది ఏంది అనేది. అండ్ చూస్తారు కదా ఇప్పుడు మొత్తం ఎండ కొడుతుంది కదా బయట, చూడండి మొత్తం లిటరల్గా. బట్ నేను తీసుకొని వచ్చిన ఎందుకంటే లిటరల్గా మార్నింగ్ 7 o'clock వచ్చిన, మొత్తం కొంచెం ఫాగ్ ఉండే అండ్ ఆల్సో మొత్తం లైక్ అరౌండ్ 10-12 degrees ఉండే. సో ఆ 10-12 degrees ఉందని చెప్పి నేను వేసుకొచ్చిన, మొత్తం ఇదే ఉంటుందేమో అనుకున్నా. బట్ సడన్గా సన్ వచ్చేసిండు బయటికి. సో అట్లుంటుంది అనమాట మెల్బోర్న్, ఆస్ట్రేలియా. సో అది. అండ్ కొంచెం పార్ట్ టైమ్స్ గురించి కూడా మాట్లాడదాం. ఏంటంటే ఆల్వేస్ అంటే ఎప్పుడైనా చెప్తుంటా కదా, నార్మల్ రిఫరెన్సెస్ బేస్డ్ మీద నీకు ఇక్కడ పార్ట్ టైమ్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో నువ్వు ఒక్కడివే లైక్ రీసెర్చ్ చేసి వచ్చి ఇక్కడ పార్ట్ టైమ్స్ వెతుకుతా అది చేస్తా అంటే ఓకే, అంటే నీకు టైం పడుతుంది, బట్ దొరుకుతాయి కానీ టైం పడుతుంది. బట్ రిఫరెన్సెస్ ఉండడం ఏంటంటే నీకు తెలిసిన వాళ్ళు, అక్కలో, అన్నలో, ఎవరో మామలో, బాబాయ్లో ఎవరో ఉన్నారనుకో, సపోజ్ అంకుల్స్ కానీ ఎవరన్నా ఉంటే యు గెట్ అంటే వాళ్ళ త్రూ రిఫరెన్సెస్ తీసుకొని మనకి పార్ట్ టైమ్స్ ఈజీగా దొరికేస్తాయి. సో అది. సో ఇప్పుడైతే నేను ఊబర్ ఈట్స్ చేసుకుంటున్నా. నేను ఇప్పుడైతే వచ్చి ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది. సో అదే, ఇంకా పార్ట్ టైమ్స్ దొరికితే పార్ట్ టైమ్స్ చూసుకోవాలన్నమాట. బట్ అప్పటిదాకా ఇది ఊబర్ ఈట్స్ ఇదైతే నాకు ప్రస్తుతం లైక్ ఓకే మంచి ఎక్స్పెన్సెస్కి వాటికి వీటికి వెళ్తున్నాయి. బట్ స్టూడెంట్ అవర్స్ కదా, లైక్ 24 hours కంటే ఎక్కువ చేయొద్దు అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అలా ఆ బేస్ మీద నార్మల్గా అయితే చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ ఇంకా చూడొచ్చు, లైక్ మన ఇష్టం, అది చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఇది ఏబిఎన్ మీద నడుస్తుంది అనమాట ఊబర్ ఈట్స్ అయితే. అండ్ మనకి TFN అనేది ఇంకోటి ఉంటుంది. నార్మల్ జాబ్స్ అయితే మనకి TFN మీద నడుస్తాయి అనమాట, అది ట్యాక్స్ ఫైల్ నెంబర్ అంటారు. అండ్ దిస్ ఇస్ ఏబిఎన్ అంటే ఆస్ట్రేలియన్ బిజినెస్ నెంబర్. సో ఇట్స్ లైక్ ఎ బిజినెస్ అనమాట ఊబర్ ఈట్స్ అనేది. సో నువ్వు సెల్ఫ్ ఎంప్లాయిడ్ లాగా వర్క్ చేసుకుంటావు. సో అది. అండ్ సో అదే, ఇంకా నాకు ఎక్స్పెన్సెస్ వరకు అది ఇది అయితే సరిపోతున్నాయి. ఇంకా స్టూడెంట్ బేస్ మీద వచ్చిన అంటే ఇంకా అంత సేవింగ్స్ అయితే చేయలేకపోతున్నా. బట్ ఓకే, బాగానే నడుస్తుంది. హోప్ ఐ గెట్ గుడ్ పార్ట్ టైం జాబ్ అండ్ మంచిగా ఇంకా సేవ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నా. సో అంతే. సో చూద్దాం ఇప్పుడు. అంటే నాకు ఇంకా ఏం ఆర్డర్స్ రాలేదు. ఆర్డర్స్ పడంగానే అది షో యూ అంటే ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే నేను ఏం చెప్పలేను అంతగానో, లైక్ ఇట్స్ జస్ట్ ఆ రఫ్ ఫిగర్ ఉంటుంది అనమాట నేను చెప్పినా కూడా. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు, డిమాండ్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ తక్కువ ఉంటే తక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. సో అది. సో జస్ట్ నౌ ఇప్పుడైతే ఒక ఆర్డర్ పికప్ చేసుకోవడానికి అయితే వచ్చిన. అండ్ లెట్స్ సీ, అది పిక్ చేసుకొని వస్తా. సో ఇప్పుడైతే 2 orders ఒకటి రెస్టారెంట్లో నుంచి వచ్చినాయి అనమాట. సో ఆ 2 అయితే పిక్ చేసేసుకున్నా. సో ఇప్పుడైతే మన కార్ ఎక్కేసి వెళ్ళిపోదాం. సో మరి అది ఒక 2.5 hours అయితే అయింది. ఇంటి దగ్గరికి వచ్చిన ఒక $40 దాకా ఏమైనట్టుంది. సో
అట్లా అది ఓకే. ఈరోజు మండే అనమాట. సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం కాఫీ ఆర్డర్స్ అట్లాంటివి బాగా వస్తాయి. అండ్ కొంచెం మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ ఆర్డర్స్ అలా వస్తాయి. సో అది ఇప్పుడే ఇంటికైతే వచ్చిన కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసేసి అండ్ విల్ గో అగైన్. ఏమైనా తినేసి విల్ గో అగైన్. అది సో అది స్నానం కూడా అయిపోయింది ఇప్పుడైతే. సో ఇంకా ఇప్పుడైతే మనం మళ్ళీ అటాక్ చేయాలి. లంచ్ కూడా ఇప్పుడే అయింది, తినేసిన. సో ఇక మనమే కుక్ చేసుకోవాలి, మనమే తినాలి. సో కుకింగ్ అంత ప్రాబ్లం ఏం కాదనమాట నాకు, కొంచెం ఐ కెన్ మేనేజ్. సో అది మనమైతే మళ్ళీ అటాక్ చేసేద్దాం. ఇప్పుడు చెప్తా మళ్ళీ లాస్ట్కి ఎంత వచ్చింది ఏందనేది. అంటే నేను ఇప్పుడు బిగినర్ కదా, సో కొంచెం అటు ఇటు వస్తున్నాయి. బట్ ఓకే, తెలిసిన అన్నలు ఉన్నారు వేరే వాళ్ళు మంచిగా కొడతారనమాట ఊబర్. సో అది ఇంకా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవడం మనం కూడా వెళ్ళిపోవాలంతే అట్లా. సో ఇప్పుడే ఒక అర్ధగంట తర్వాత అయితే మళ్ళీ ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఆన్ చేసిన ఒక అర్ధగంటకు వచ్చింది. సో ఇప్పుడే మళ్ళీ కార్ ఎక్కేసినాం. సో అది ఇక ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడనే ఒక పోర్ట్తో, దాంట్లోకి పోయి ఆర్డర్ కలెక్ట్ చేసుకొని ఇచ్చేసి రావాలి. 6 kilometers ఆర్డర్ $10 వస్తుంది. సో లెట్స్ గో. సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా. మొత్తం ఫుల్ పడుతుంది. చెప్పినా కదా ఆల్రెడీ, అంటే ఎట్లుంటుందో చెప్పలేము అస్సలు. మార్నింగ్ ఏమో ఫుల్ చలి పెట్టింది, ఫాగ్ ఉండే, బయటికి రాగానే ఎండ కొట్టింది, జాకెట్ తీసేసిన, అండ్ ఇప్పుడు వర్షం పడుతుంది. 3 seasons ఇన్ మెల్బర్న్ ఒకటే రోజులో. అది అట్లుంటుంది మెల్బర్న్లో మరి. సో ఊబర్ విషయానికి వస్తే ఓకే, 5 to 6 hours చేసిన 100 to 120 అయితే అయినాయి. అంటే ఓకే, అంటే డిమాండ్ ఉంటే ఇంకెక్కువ కొట్టవచ్చు, డిమాండ్ లేకపోతే ఇంకా తక్కువ అవ్వచ్చు, చెప్పలేము. ఇట్స్ నాట్ కాన్స్టెంట్. సో అయినంత వరకు అయితే ఓకే, పర్లేదు. సో అదనమాట. సో అంతే మరి ఈ వ్లాగ్కి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. డూ సబ్స్క్రైబ్. Bye.